హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు తగ్గించారు. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 40 రూపాయలు తగ్గించారు. ఇక బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉండనున్నాయి. యాదాద్రి జిల్లా దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను జిఎంఆర్ గుత్తేదారు సంస్థ 1740 కోట్లతో బీఓటీ పద్ధతిలో 4 వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబర్లో టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గతేడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లను చేపడుతున్నందున టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సుమిత్ర, తెలంగాణ అదేవిధంగా ఏపీని కలుపుతున్నటువంటి విజయవాడ హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి నేటి అర్ధరాత్రి నుంచి కూడా ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని చెప్పి ఎన్హెచ్ఏకి సంబంధించిన సిబ్బంది అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే 2024 జూన్ 31 వరకు కూడా ఇదంతా కూడా జిఎంఆర్ పద్ధతి, జిఎంఆర్ కింద ఉన్నది. ప్రైవేట్ సంస్థ కాంట్రాక్ట్ లో ప్రతి సంవత్సరం పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో, అంటే ఒప్పందం ఉండటంతో వాళ్ళు ప్రతి సంవత్సరం పెంచుకుంటున్నారు. కానీ 2024 జూన్ 31 నుంచి కూడా వాళ్ళ కాంట్రాక్ట్ ముగియటంతో జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ మొత్తం కూడా ఈ నిర్వహణను తీసుకుంది. అప్పటి నుంచి కూడా ఈ తగ్గించాలన్న డిమాండ్ ఇటు వాహనదారుల నుంచి వస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఎక్కువగా టోల్ ఛార్జీలు ఉన్నాయని చెప్పి వాహనదారుల నుంచి కూడా అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ సంస్థ ఈ టోల్ ఛార్జీలు తగ్గించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాట్ టోల్ ప్లాజా, చిల్లకల్లు టోల్ ప్లాజా, 3 టోల్ ప్లాజాల వద్ద కూడా ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. ఇటు పంతంగి వద్ద చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది హైదరాబాద్ నుంచి మొదట వచ్చే టోల్ గేట్. ఇక్కడ ఎక్కువగా ఇక్కడి నుంచి కోర్లపాడ వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ తగ్గింపు అనేది ఎక్కువగా ప్రభావం పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ఆ కార్లు, జీపులకు సంబంధించి దాదాపు 30 రూపాయల వరకు, అంటే ఒకవైపు 15 రూపాయలు తగ్గితే మరో 2 వైపులా కలుపుకొని 30 రూపాయల వరకు తగ్గింపు అమల్లోకి వచ్చింది. అయితే ఇదే దాన్ని కోర్లపాడ దగ్గర చూసుకుంటే మాత్రం ఒకవైపు 10 రూపాయల వరకు తగ్గితే 2 వైపులా కలిపి 15 రూపాయల వరకు తగ్గింపు. అంటే గతంలో 195 రూపాయలు ఉండేది అప్ అండ్ డౌన్ కోర్లపాట టోల్ ప్లాజా వద్ద కార్లకి. ఇప్పుడైతే 180 రూపాయలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కోర్లపాట్ టోల్ ప్లాజాకి సంబంధించి ఇక్కడ అంటే తేలికపాటి వాణిజ్య వాహనాలకి సంబంధించి గతంలో 205 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 195, అంటే 10 రూపాయలు మొత్తం. అంటే ఓవరాల్ గా చూస్తే ఒకవైపు 10 రూపాయలు, మరొక వైపు 15 రూపాయల వరకు అంటే చిన్నపాటి వాహనాలకు తగ్గిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా మాత్రం కొంత ఎక్కువ మొత్తంలో తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా కానీ ఈ తగ్గింపు అనేది వాహనదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించిందని అయితే చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.